హాయ్ గైస్, ఈ ప్రాబ్లం కూడా సేమ్ ఇంతకుముందు ఎలాగైతే చేసామో అలాగే చేస్తాం. చూడండి, షో దట్ r ప్లస్ r3 ప్లస్ r1 మైనస్ r2 ఈజ్ ఈక్వల్ టు 4r cos b అయితే అన్నాడు. సేమ్ ఇంతకుముందు ఎలాగైతే చేసామో అలాగే. ఓకే, అక్కడ ఎలాగైతే చేసామో r3. ఓకే, సో r ప్లస్ r3 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ మనకు r1 మైనస్ r2, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్, r1 మైనస్ r2 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. అవి రెండు మనకి ఇక్కడ ఆడిషన్ ఉంది కాబట్టి ఆడిషన్ అయితే చేసేయడమే. చేసేస్తే మనకి ఇది వచ్చేస్తుంది ఆటోమేటిక్. ఇంకా సాల్వ్ చేసుకున్నట్టయితే అంతే, ఏం లేదు, ఈజీ కదా ఇది. చేసేద్దాం. ఆన్సర్ యాజ్ పర్ ఎల్హెచ్ఎస్ ప్రకారంగా r ప్లస్ r3 ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్. సేమ్ అలా అక్కడ ఎలాగైతే చేసామో అలాగే చేయాలి ఇక్కడ కూడా, సేమ్ ప్రొసీజర్. సో r ప్లస్ r3 ఈజ్ ఈక్వల్ టు r తెలుసు మనకు, 4r sin a/2 sin b/2 sin c/2. ఇక్కడ నెక్స్ట్ ప్లస్ r3 ఎంత, 4r cos a/2 cos b/2 sin c/2. ఇక్కడ sin c/2 ఉంది, ఇక్కడ sin c/2 ఉంది, 4r ఉంది కాబట్టి కామన్ తీసేద్దాం ఫస్ట్. ఓకే, 4r sin c/2ని కామన్ తీసినట్టయితే sin a/2 sin b/2 ప్లస్ cos a/2 cos b/2. మనకి ఇక్కడ చూస్తానే గుర్తుపట్టచ్చు, రెండు కాజులు ఉన్నాయి, రెండు సైన్లు ఉన్నాయంటే sin ఆఫ్ a మైనస్ b, cos a cos b ప్లస్ sin a sin b ఫార్ములా కదా. cos ఆఫ్ a మైనస్ b అప్లై చేద్దాం. సో cos ఆఫ్ a/2 మైనస్ b/2 అయితే అయిపోతుంది. ఇంక ఇక్కడ ఎల్సిఎం తీయడం అంతే, a మైనస్ b/2 అంతే. ఇంకా ఇంతకుమించి ఏమైనా చేయగలమా? ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మనం ఇంకా సీరియల్లోకి ఎటు చేంజ్ చేయలేం కాబట్టి ఇలాగే పెట్టేసేయండి. ఇది అయిపోతుంది అనమాట టోటల్గా. ఇది r ప్లస్ r3. నెక్స్ట్ r1 మైనస్ r2 చేద్దాం. ఇప్పుడు r1 మైనస్ r2. r1 తెలుసు, 4r sin a/2 cos b/2 cos c/2 మైనస్ r2 తెలుసు, 4r cos a/2 sin b/2 cos c/2. ఇక్కడ cos c/2 సేమ్గా ఉంది, 4r సేమ్గా ఉంది కాబట్టి బయటికి లేపేద్దాం. 4r cos c/2 లేపేసినట్టయితే ఇంకా మిగిలిన sin a/2 cos b/2 మైనస్ cos a/2 sin b/2. ఇక్కడ ఆపోజిట్గా ఈ విధంగా ఉన్నాయంటేనే సైన్ ఆఫ్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి సైన్ ఆఫ్ a మైనస్ b, sin b ఈజ్ ఈక్వల్ టు sin a cos b మైనస్ cos a sin b కదా. సో a అంటే a/2, b అంటే b/2. ఇక్కడ ఇది అప్లై చేద్దాం. sin ఆఫ్ a మైనస్ b, sin ఆఫ్ a/2 మైనస్ b/2 అవుతుంది. ఎల్సిఎం తీద్దాం. సో a మైనస్ b/2 అయితే అయిపోతుంది అనమాట. అంతే, ఇదే. ఇంకా మైనస్ ఉన్నప్పుడు మనం a2 చేంజ్ చేసుకోలేము. ఇంకా ఇదిను ఇంకా మరి ఇది యాడ్ చేద్దాం అంతే కదా. యాడ్ ఉంది కదా, ఎల్హెచ్ఎస్ ప్రకారంగా యాడ్ చేసేయడం అంతే. ఓకే, మీరు కావాల్సింటే ఇది ఇది ఏదైతే ఉంది ఇది r ప్లస్ r3 ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇక్కడ r1 మైనస్ r2 ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అయితే అనుకోండి. ఓకే, సో ఇప్పుడు యాడింగ్ ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ 2. ఓకే, ఈ విధంగా కూడా రాసుకోవచ్చు మీకు కావాలంటే, లేదంటే అర్థమవుతుందంటే ఏం అవసరం లేదు. ఓకే, ఇది ఇంకా చేద్దాం. ఎల్హెచ్ఎస్ ఇంకా ఇదంతా చేసినట్టయితే ఇది ప్లస్ ఇది చేస్తున్నాను. ఇంకా 4r ఇంకా చూడండి, ఇక్కడ 4r ఉంది. 4r అయితే ఇక్కడ ఉంది కాబట్టి ఈ విధంగా. ఇంకేమన్నా ఉందా సేమ్గా అంటే ఏం లేదు. 4r కామన్ తీద్దాం. 4r కామన్ తీసినట్టయితే sin c/2 ఇంటూ cos ఆఫ్ a మైనస్ b/2 ప్లస్ cos c/2 ఇంటూ sin ఆఫ్ a మైనస్ b/2 ఈ విధంగా ఉంది. ఇక్కడ కూడా సైన్ ఇక్కడ ఉంది. ఓకే, అంటే sin a cos b ప్లస్ cos a sin b ఫార్ములా వస్తుంది కదా, అంతే కదా. సో sin a cos b ప్లస్ cos a sin b ఈ విధంగా వస్తుంది. sin ఆఫ్ a ప్లస్ b అంతే, అప్లై చేద్దాం అంతే. sin ఆఫ్ c/2 ప్లస్ a మైనస్ b/2 అయితే అవుతుంది. జాగ్రత్త, ఇక్కడ ఈ విధంగా అయితే అవుతుంది. ఇక్కడ మనం 2 అనేది ఎల్సిఎం చేసినట్లయితే c ప్లస్ a మైనస్ b/2. ఇక్కడ ఇవి రెండు సపరేట్ రాద్దాం. ఓకే, సో a ప్లస్ c/2ని సపరేట్ రాద్దాం. ఓకే, సో ఇంకా మైనస్ b/2ని సపరేట్ రాద్దాం ఈ విధంగా. ఎందుకంటే ప్లస్లో ఉన్నప్పుడు మనం చేంజ్ చేసుకుంటాం కదా, ఆ విధంగా అనమాట కదా. ఈ విధంగా ఉన్నప్పుడు ఈ విధంగా రాయొచ్చని చూద్దాం. a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 180. ఇంకా a ప్లస్ b ప్లస్ c డివైడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 90 అవుతుంది కదా. ఇంకా మనకు a ప్లస్ c ఉంది కాబట్టి ఇది. ఓకే, b/2ని సపరేట్ ఈ సైడ్ వేద్దాం. ఇంకా a ప్లస్ c/2 ఈజ్ ఈక్వల్ టు 90 degrees మైనస్ b/2 ఇది రాయొచ్చు. దీని బదులుగా ఇది రాసేస్తాను. ఈ విధంగా అయిపోతుంది. ఓకే, సో కొంచెం దీని బదులుగా ఇది రాస్తాను. 90 degrees మైనస్ b/2 ఈ విధంగా. ఇంకా మైనస్ b/2 మైనస్ b/2 అంటే మైనస్ 2b/2, 2 క్యాన్సిల్, 90 degrees మైనస్ b అవుతుంది. sin 90 degrees మైనస్ b అంటే cos b అంతే. 4r cos b ఇదే మనకు RHS. therefore LHS ఈజ్ ఈక్వల్ టు RHS. ఒకసారి బాక్స్లో పెట్టేయండి. హెన్స్ ప్రూవ్డ్ అంతే.